వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ హెడ్సెట్ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఒక సరికొత్త వీడియోని తీసుకొచ్చేసాను. అదే నేను 2025లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఐ థింక్ హీ ఈస్ డాష్ హానెస్ట్ మ్యాన్. ఐ థింక్ హీ ఈస్ an honest man. ఇక్కడ ఆప్షన్ an వస్తుంది అనమాట, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దిస్ ఈస్ డాష్ కార్ మై ఫ్రెండ్ బాట్ లాస్ట్ వీక్. దిస్ ఈస్ ది కార్ మై ఫ్రెండ్ బాట్ లాస్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇండీడ్ ఐ ఆమ్ నాట్ ష్యూర్ డాష్ హీస్ సక్సెస్. ఇక్కడ ఏం ఫిల్ చేస్తామండి? ఇండీడ్ ఐ ఆమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ఓఎఫ్. అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఓఎఫ్ ఓఎఫ్ఎఫ్ అని కూడా ఇస్తారు. మీరు కరెక్ట్గా చూసి పెట్టాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ దే సా హిమ్ ఫెల్ ఆఫ్టర్ హీస్ హార్స్, అగేన్స్ట్ హీస్ హార్స్, ఆఫ్ హీస్ హార్స్ ఓర్ ఆఫ్ హీస్ హార్స్, ఓఎఫ్ఎఫ్. ఓకేనా, ఈ ప్రశ్న వస్తే చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, దే సా హిమ్ ఫెల్ ఆఫ్ హీస్ హార్స్. ఓకేనా, ఇది 2025లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద డాష్ విల్ మీట్ అగైన్ టు డిస్కస్ ది మ్యాటర్. ది కమిటీ స్పెల్లింగ్ చూడండి, ఇప్పుడు కావాలని తప్పిస్తారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ యూ హ్యావ్ టు మైండ్ కరెక్ట్లీ. కమిటీ COMMITTEE డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద క్రికెట్ టీమ్ ఆర్ ఇన్ ఏ బౌయాంట్ మూడ్. ఓకే, BUOYANT, బౌయాంట్ మూడ్. నెక్స్ట్ క్వశ్చన్ హ్యాడ్ హీ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఐ విష్ ఐ న్యూ హర్ డ్రెస్. ఓకే, ఐ నో కాదు, ఐ హ్యావ్ నోన్ కాదు, ఐ మే నో కూడా కాదు, ఐ న్యూ హర్ డ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్రిడ్యులస్ అంటే ఏంటి? స్కెప్టికల్. ఓకే, ఇంక్రిడ్యులస్ మీన్స్ స్కెప్టికల్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ precipitous means very steep. ఆన్సర్ వెరీ స్టీప్. ఇవన్నీ 2025లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో మ్యాక్సిమం మనకి 2026లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే పర్టికులర్గా మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈజ్ ఎ సినోనిమ్ ఫర్ ఇంజీనియస్ అంటే ఏంటంటే ఇక్కడ సినోనిమ్ అడుగుతున్నాడా, వాడు యాంటోనిమ్ అడుగుతున్నాడా? కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ అడుగుతుంది సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ అంట. ఇంజీనియస్ అంటే హానెస్ట్ అని అర్థం, హానెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కీన్నెస్ ఈజ్ ఏ సినోనిమ్ ఫర్. ఇక్కడ కూడా సినోనిమ్ అడుగుతున్నాడు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్. కీన్నెస్కి సినోనిమ్ ఏంటి? యాక్యుమెన్. ఓకే, కీన్నెస్కి సినోనిమ్ యాక్యుమెన్. ఇన్విన్సిబుల్ ఈజ్ అన్ యాంటోనిమ్ ఫర్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ కదా. ఇక్కడ ఇన్విన్సిబుల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? కాన్క్విరబుల్. ఆన్సర్ ఈజ్ కాన్క్విరబుల్. దీస్ ఆర్ ది ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండి. సో టుడేస్ టాపిక్లో మనం చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అగైన్ నేను నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.